ఇప్పుడు ఈ కార్యక్రమంలో అసలు ఎన్టీఆర్ శాస్త్రి గారి ప్రసంగాన్ని వినడం కోసం చాలా మంది యువకులు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు మా నేషనల్ స్టార్ ఛానల్ కూడా చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు. శాస్త్రి గారి అభిప్రాయాలు నేతాజీ గురించి తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనేక ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఈ కార్యక్రమం లైవ్ లో వెళుతోంది. ప్రస్తుతం సీనియర్ పాత్రికేయులు, నేతాజీ పుస్తక రచయిత, అనేక అంశాల విషయంలో జాతీయవాద దృక్పథాన్ని ప్రజల్లో ప్రేరేపించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న కృషి వనుడు శ్రీ ఎన్టీఆర్ శాస్త్రి గారిని సభనుద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మరోసారి నమస్కారం. నేతాజీ పుస్తకం దాదాపు ఒక 13 ఏళ్ళైంది నేను సంవత్సరానికి ఒక చొప్పున పుస్తకం రాసిన గ్రంథావిష్కరణ పెట్టడం అనేది 13 ఏళ్ల కిందనే మానేశాను. మళ్ళీ ఇన్నాళ్ళకి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే ఒక విషయం ప్రధానంగా మీ అందరికీ మనవి చేయాలి. ఇప్పుడు 75 సంవత్సరాల అయిన సందర్భంగా అమృతోత్సవాలు మనం చేసుకుంటున్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినట్టు. అయితే ఈ మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది, ఎవరి త్యాగాల వల్ల వచ్చింది అన్నది మాత్రము మనందరము మర్చిపోయేట్టు చేయటానికి ఒక భయంకరమైన కుట్ర 70 ఏళ్ళుగా జరిగింది. ఆ కుట్ర ఫలితంగా ఏమైందంటే ఒక 1947 ఆగస్టు 15కు ముందు భారతదేశం వేరు, ఆ తర్వాత రకరకాల బ్రెయిన్ వాష్లకు లోనైన కారణంగా ఇప్పుడు మనం ఉన్న భారతదేశం వేరు. 47 ఆగస్టు 15కు ముందు ఈ దేశంలో వాడలా నేతాజీ పేరు వినిపించేది. ఎంతో మంది పేరు పెట్టుకున్నారు. ఇప్పటికీ మీకు కనపడతారు. సుభాష్ చంద్రబోస్ అని, బోస్ అని, చంద్రబోస్ అని ఎంతో మంది ఉన్నారు. నేతాజీ యువ సంఘాలు ఎక్కడైనా ఉన్నాయి. ఆయనకి ఎంత పాపులారిటీ ఉండేదంటే దేశంలో కల్లా మహాత్ముడైనటువంటి అందరూ కొలిచేటువంటి మహాత్మా గాంధీ గారే నిలబడి ఒక అభ్యర్థిని నిలబెట్టి సుభాష్ చంద్రబోస్ను వ్యతిరేకించిన ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ గారి అభ్యర్థిని కూడా ఓడించగలిగినటువంటి మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అంటే ఆయనకి జనంలో ఉన్న పట్టు అటువంటిది. ఆయన పిలిపిస్తే చాలు లక్షల మంది దూకేవాళ్ళు. ఈ భారతదేశంలో మనకు ఎవరి వల్ల వచ్చింది స్వతంత్రము అంటే మనం వింటుంటాం. మహానాయకులు, జాతీయ నాయకులు అనుకునే వాళ్ళ పేర్లు అన్నీ కలిపి చెప్తే వీళ్ళు ఏం చేశారో, వీళ్ళ దేశంలో వీళ్ళ జీవితంలో చేసినటువంటి గొప్ప పని ఏమిటి అని అంటే మనకేమి కనపడదు. ఎప్పుడో జైలుకి వెళ్ళారు, అక్కడికి పోయారు, ఒకరు 7 ఏళ్ళు ఉన్నారు, 6 ఏళ్ళు ఉన్నారు, చెరసాల పాలు ఉండటమే కానీ వాళ్ళు దేశం కోసం చేసిన పోరాటం ఏమిటి అన్నది చెప్పుకోవటానికి ఈ కాలం యువకులు చూసి ఇన్స్పైర్ అవ్వటానికి మనకేం కనపడదు. కానీ ఒకే ఒక్కడు ఈ దేశానికి నేషనల్ హీరో, మొత్తం ఆల్ టైమ్ గ్రేట్ హీరో ఎవడన్నా ఉన్నాడంటే సుభాష్ చంద్రబోస్ ఒక్కడే. ప్రపంచంలో ఎన్నో విప్లవాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఆ విప్లవాలు తెచ్చిన నాయకుడు ఉన్నాడు. ఇన్ని ఉన్నా మొత్తం ప్రపంచ చరిత్రలో ఇటువంటి నాయకుడు అనేవాడు మీకు ఎన్ని సార్లు వెతికినా కనపడ. జార్జ్ వాషింగ్టన్ పేరు చెప్తారు. అమెరికాకి స్వతంత్రం వచ్చింది అంటే జార్జ్ వాషింగ్టన్ వల్ల. ఏమిటా జార్జ్ వాషింగ్టన్ గొప్పతనం అంటే వాడికి వచ్చిన స్వతంత్ర పోరాటంలో వాడు ముందున్నాడు కాబట్టి అది ఆయన గొప్పతనం. అంతకు మించి ఆయన జీవితంలో మనకేం పెద్ద గొప్పవేం కనపడదు. అలా ఎంత గొప్ప నాయకుడికైనా ఏదో వాడికి పేరు తెచ్చినది ఒకటో రెండో ఘటనలుంటే, ఒక చారిత్రక ఘట్టంలో ఆ ఒకటి గనక అతను పైకి వచ్చుంటే అది మనం స్మరించుకుంటాం, ఆయనకు పేరు వస్తుంది. అంతకు మించి
వెతికి చూస్తే ఎంత మహానాయకుడు, మనం చూసినటువంటి మహాజాతీయ నాయకుల్లో కూడా చీకటి కోణాలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. కానీ ఈ మొత్తం భూ ప్రపంచంలో ఇప్పటిదాకా ఉన్న నాయకుల్లో, మన దేశం ఇప్పటిదాకా చూసిన నాయకుల్లో ఈ ఆధునిక కాలంలో వంక పెట్టలేనటువంటి మహానుభావులు ఇద్దరు నాకు కనపడుతున్నారు. ఒకరు స్వామి వివేకానంద, రెండు సుభాష్ చంద్రబోస్. విచిత్రం ఏంటంటే ఆ వివేకానంద ఈ సుభాష్ చంద్రబోస్కు ప్రేరణ. ఆయన రోల్ మోడల్ వివేకానంద. ఆయన మహాకాళి భక్తుడు. ఎక్కడున్నా నేను ఈ స్వామి వారిని ప్రత్యేకంగా పిలిచింది ఎందుకంటే వివేకానంద సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో ఉండి జాతీయ ఉద్యమంలో తలమునకలై ఉండి స్వాతంత్ర పోరాటం చేస్తున్నప్పుడు కూడా రామకృష్ణ మిషన్కి వెళ్ళి ధ్యానము, మెడిటేషన్ రెగ్యులర్ చేసేవాడు. తర్వాత అటువంటి అసైన్మెంట్ ఉన్నవాడు. ఆయనకి రోల్ మోడల్ అయినటువంటి వివేకానందుడి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు కాబట్టి ఈ సభలో స్వామి సిద్ధికంఠానంద వారు ఉండాలని నేను అనుకున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటి, మనం చాలా అన్యాయం చేశాం సుభాష్ చంద్రబోస్. మనం చెప్తాం ఇప్పటికి కూడా. ఇవాళ సభ ఇంత బాగా అద్భుతంగా వెళ్ళింది, ఎంతమంది వచ్చారు అంటే నా ప్రతిభ అయితే కాదు. ముఖ్యంగా ఎందుకంటే అందరిలోనూ ప్రేరణ మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నది. ఆ పేరు చెప్తేనే ఏదో ఉద్వేగం వచ్చేది ఒక్క సుభాష్ చంద్రబోస్ పేరు చెప్తుంది. అందుకనే నేతాజీ సభ అంటే మీ అందరికీ రావాలనిపించింది. ఇటువంటి అద్భుతమైన స్పిరిట్ ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా మనము యాజ్ ఏ నేషన్ వీఆర్ అన్గ్రేట్ఫుల్ టు సుభాష్ చంద్రబోస్ అని చాలా బాధతో చెప్తున్నాం. ఆయనకు జరిగినంత అన్యాయం, ఆయన చేసినంత సేవ, ఆయన చేసినంత పోరాటం ఇంత మటుకు ఎవరూ చేయలేదు. మనం ఎంత కృతజ్ఞులమంటే ఆ మహానుభావుడికి కనీసం నివాళి అర్పించలేకపోతున్నాం. 1945 ఆగస్టు 18న ఆయన విమాన ప్రమాదంలో మరణించాడు అన్నది 100కి 100 పాళ్ళు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత సత్యమో ఇది అంత సత్యం. ఈ మాట ఇప్పటికీ ఎన్నో కమిషన్లు ఇచ్చారు. షానవాజ్ కమిటీ అని వచ్చింది 1956. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాయే అపాయింట్ చేసింది. వాళ్ళు ఏం చెప్పారు, సుభాష్ చంద్రబోస్ అనే నాయకుడు విమాన ప్రమాదంలో ఆయన మరణించాడు అని చెప్పారు. అది వెంటనే అప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ అనే ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వానికి కనీస బాధ్యత, కొంచెం దేశం పట్ల మమకారం, ఇంగిత జ్ఞానం కనుక ఉంటే విమాన ప్రమాదంలో మరణించాడని తెలిసిన తర్వాత అది అయిపోయిన మర్నాడు ఆయనకు అంత్యక్రియలు చేశారు, చితాభస్మాన్ని తీసుకొచ్చారు. జపాన్లో రెంకోజీ టెంపుల్ అని టోక్యోలో ఓ చోట పడి ఉన్నాయి. 1945 నుంచి ఇప్పటిదాకా మనం మహానాయకుడు ఎవరైతే స్వతంత్రం తెచ్చాడో, ఎవరి కష్టం వల్ల అయితే, ఎవరి త్యాగం వల్ల అయితే మనం ఇవాళ స్వతంత్రం అనుభవిస్తున్నామో ఆ మహానాయకుడి చితాభస్మము జపాన్లో ఒక గుడిలో బౌద్ధ మందిరంలో పడి ఉన్నాయి. మనందరికీ సిగ్గుచేటు కాదు. ప్రభుత్వానికి ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఉంటే 1956లో షానవాజ్ కమిటీ చెప్పినప్పుడే తీసుకొచ్చి సగౌరవంగా మహానుభావ అని ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాల్సింది. అది ఫెయిల్ అయ్యింది. మళ్ళా తర్వాత ఎన్నాళ్ళు నిద్రపోయింది దేశం? 15 ఏళ్ళు. కోసలా కమిషన్ వచ్చింది. కోసలా కమిషన్ ఏం చెప్పింది? సుభాష్ చంద్రబోస్ ఆ విమాన ప్రమాదంలో మరణించారు, ఆ చితాభస్మం ఆయనది చెప్పిన తర్వాత కనీసం అప్పుడన్నా, అంటే అప్పటికి ఎన్నేళ్ళు అయిందండి? 24 ఏళ్ళు, 26 ఏళ్ళు అయింది ఆయన పోయి. 26 ఏళ్ళ తర్వాత అయినా కనీసం అప్పుడన్నా ఎవరికైనా అవుతుందంటే చలనమే లేదు. ఆ తర్వాత మళ్ళా వాజ్పేయి గారి టైంలో ముఖర్జీ కమిషన్ వచ్చింది. ఆ ముఖర్జీ కమిషన్ జరగలేదు అని చెప్పింది. సరే జరగలేదు అని అనుకున్నా. ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ రిపోర్టును తీసి గుట్టలో పడేసింది. అంటే ఏమిటి?
భారత ప్రభుత్వానికి సంబంధించినంత వరకు యాజ్ ఫార్ as గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ కన్సర్న్, ఇట్ హ్యాస్ బీన్ అగ్రీడ్ and decided, confirmed by all the judicial commissions and approved by the government that Subhash died, his ashes are there. అయినా ఎవరు పట్టించుకోరు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీని ఆయన సుభాష్ భార్య దగ్గరికి బిడ్డ దగ్గరికి పంపించి, అమ్మ మీరు కనుక ఒప్పుకుంటే తీసుకొస్తానని చెప్పాడు. ఒక్క పివి నరసింహారావు ఒక్కడికే పట్టింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1947 నుంచి ఈ దేశాన్ని ఏలినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరిచినా అదే కాంగ్రెస్ కు చెందినటువంటి పివి నరసింహారావు హీ వాంటెడ్ టు డూ సంథింగ్. అప్పుడు దాన్ని పడినవాళ్ళు ఆయన మీద పడ్డారు. పత్రికల వాళ్ళు, మీడియా వాళ్ళు పనికి మాలినటువంటి దుష్ప్రచారం చేసి ఆయన భయపడిపోయి ఆ డ్రాప్ చేసుకున్నాడు. అంటే ఇప్పటికి కూడా పోనీ ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దురుద్దేశాలైతే ఈ విషయం ఎవ్వరూ ఆపాదించలేదు. మన తెలుగు మీడియా వాళ్ళు ఎన్ని రకాలుగా దుర్భణి వేస్ట్ చేసినా దొరకదు ఇక్కడ. ఎందుకంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన వచ్చినప్పటి నుంచి సుభాష్ చేయగలిగినంత ఫైల్స్ ఏవో ఉంటాయి అది బయట పెట్టారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకొచ్చి వాళ్ళని కొద్దిగా మాట్లాడి ఏం చేయాలో ఆలోచించాడు. మొన్ననే బ్రహ్మాండమైన మెమోరియల్ ఒకటి కట్టించారు. ఇదే స్పిరిట్తో రేపు నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక సుభాష్ గారి చితాభస్మము జపాన్లో ఉన్నది మేము తీసుకొస్తాం, మేము తెచ్చి ఆయనకు ఒక అద్భుతమైన స్మారక చిహ్నం పడతాము అంటే మొత్తం మీడియా అంతా నిలబడుతుంది. మొత్తం ఈ లెఫ్టిస్ట్ ఇలా చెప్పానే, లెఫ్టిస్ట్ సెక్యులర్ ఉన్నాయి కదా, దేశద్రోహులు జాతి వ్యతిరేకులు అందరూ కలిసి లిబరల్స్ అని పేరు పెట్టుకున్న జాతి ఇక్కడ ఒక్కడికి పట్టదు. ఒక గవర్నమెంట్ ఇచ్చినా ఇదేదో ఇగో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదో చేసిన కుట్ర, ఎవడో దారిన పోయేవాడిని తీసుకొచ్చి ఆ జపాన్ చితాభస్మం తెప్పిస్తున్నారు. ఇటువంటి మాటలన్నీ మాట్లాడి ఇంకొక రకంగా భ్రష్టు పట్టిస్తారు కనుక ఇక ఇది ఈ గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా సాహసించలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది అంటే కారణము ముద్దాయిలో మనం. పబ్లిక్ ఒపీనియన్ మనకేం పట్టట్ల. ఈ గవర్నమెంట్ చేయాలి, ఆ గవర్నమెంట్ చేయాలంటాం కానీ మనం ఏం చేస్తున్నాం? వాట్ ఈజ్ ఇట్ వీఆర్ డూయింగ్? మన దగ్గర ఉన్న ఒక పబ్లిక్ ఒపీనియన్ ఉందా? మనందరం కలిసి గట్టిగా ఒక డిమాండ్ కనుక ఉంటే ఇదే ఉన్న ప్రభుత్వం ఆ మహదానందంతో సుభాష్ చంద్రబోస్కి అద్భుతమైన నివాళి అర్పించగలదు. ఇప్పుడున్న ఇంతకన్నా గొప్ప ప్రభుత్వం అయితే రాదు. అయినా ఒక జాతీయవాద ప్రభుత్వం కూడా వెనకాడుతున్నది ఒక పని చేయటానికి అంటే మనము ఆ రకంగా దేశాన్ని దిగదార్చాం. అందుకని ఇప్పుడన్నా గుర్తించుకుని మనం అందరము సుభాష్ చంద్రబోస్ పోరాటాన్ని గుర్తించి మనం ఏదో రకంగా ఒక నివాళి అర్పించాలి. ఆయన కనుక గుర్తు చేసుకుంటే ఇప్పటి తరం ఇంకా ముందుకు పోతుంది, ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఈ తరాన్ని ఇన్స్పైర్ చేయగలిగినటువంటి మహాపోరాటం చేసిన వాడి పోరాటం గురించి చెప్పాలి అన్న తపనతో ఈ పుస్తకం రాశాను. ఇది మీ అందరి దగ్గర ఉంది. దీని గురించి చదివి మనం కనుక నిజంగా మన నాయకుడికి, మన కోసం సర్వస్వం త్యాగం చేసిన నాయకుడికి తగ్గట్టుగా కనుక మనం నిలబడితే మన జన్మలు ధన్యమవుతాయని చెప్పటం కోసం, గుర్తు చేయడం కోసం ఈ పుస్తకం తీస్తాను. ఇక ఇది ఈ 2 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రామకృష్ణ మఠం స్వామి శృతికంఠానంద గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.